15 days కంటిన్యూ వాటర్ తాగారనుకోండి మీరు వెయిట్ లాస్ 100% రిజల్ట్ చూడొచ్చు. ఆల్కలైన్ లో ఎంత ఉంటుంది మనకి pH 8+ ఉండాలండి. ఇప్పుడు మన లైవ్ లో pH వాల్యూస్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది మన వాటర్ అండి, ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ కూడా మార్కెట్ లోకి తెచ్చాము. ఓకే, జస్ట్ మార్కెట్ లో లీటర్ 20-25 కి దొరుకుతుంది. అంటే ఇప్పుడు మన ఆల్కలైన్ వాటర్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్ లో వచ్చేసేటప్పటికి pH వాల్యూస్ చెక్ చేస్తున్నా చూడండి. చూడండి pH మనం చూసుకునేటప్పటికి బ్లూ కలర్ అంటే pH 8.5 ఉంది. 8.5 ఇప్పుడు మీరు ఇందాక వెయిట్ వాటర్ కి వెయిట్ కి ఏం సంబంధం దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తా చూడండి. చూడండి మేడం, మిగతా వేరే వాటర్. ఇప్పుడు ఈ వాటర్ వేసాను, కొద్దిగా తీసుకున్నాను. ఈ వాటర్ లో pH వాల్యూస్ చెక్ చేస్తున్నా చూడండి. ఓకే, చూడండి ఏ కలర్ లోకి మారిపోయింది. బిఫోర్ ది మనకి మంచి స్కై బ్లూ లైక్ ఉంది, ఎల్లోలో ఉంది. ఎల్లోలో ఉంటే మనం pH చార్ట్ లో చూసుకుంటే 5.0 తో మ్యాచ్ అయింది. వాటర్ మన తిన్న ఆహారం న్యూట్రల్ కావాలంటే 7+ ఉండాలి. 7+. కానీ ఈ వాటర్ 5 pH లో ఉంది. మీరు ఇదే వాటర్ తాగుతున్నారు, ఏమన్నా చేంజ్ అయిందా? నథింగ్ చేంజ్. అంటే ఇంకా ఎసిడిటీ ఎక్కువైంది కదా. ఎసిడిటీ ఎక్కువ కావడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది మందగిస్తుంది. ఇప్పుడు ఇదే ప్యూర్ జెల్ వాటర్ చూడండి, ఇదే దీంట్లో మీరు ప్యూర్ జెల్ వాటర్ తాగారనుకోండి, ఎంత డిఫరెన్స్. అంటే న్యూట్రల్ చేసేసిందా చేయలేదా, అంటే ఇన్ టైమ్ లో డైజెషన్ అవుతుంది. ఓకే, సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాపర్ గా ఉండి కూడా మనకి మంచి హెల్ప్ఫుల్ గా వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అంటారు. pH వాల్యూ అనేది ఆల్కలైన్ లో 8 ఉంటుందా సార్? 8.5 పెట్టామండి. దీని వల్ల మనము వెయిట్ లాస్ కానీ 100% హెల్ప్ చేస్తుంది వాటర్.